హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో తమ్నేల్ చూసారు కదా, డబుల్ కాదు త్రిబుల్ అని మీరు ఆశ్చర్యపోతున్నారా? అసలు ఏమన్నా ఎలిమినేషనా ఈరోజు? చాలా చాలా ట్విస్ట్ అండి, చాలా లీక్స్ కూడా ఉన్నాయి. మీరు చెప్తే ఆశ్చర్యపోతారు, అసలు అంతగానం అనమాట. సో ఫ్లోరా ఎలిమినేటెడ్. సో ట్రిపుల్ ఎలిమినేషన్ అండి. ట్రిపుల్ ఎలిమినేషన్ లో ఒకరు సీక్రెట్ రూమ్ వెళ్తారు. సో అక్కడ ఉన్న హౌస్ మేట్స్ అంతా షాక్ షాక్ షేక్ బాగా పడిపోతారు అనమాట. అట్లుంటే ఈరోజు ట్విస్ట్ అనమాట. సో ఏంటంటే అవి క్లియర్ గా చెప్పుకుందాం వన్ బై వన్. ఫ్లోరా ఎలిమినేటెడ్ అండి, ఇది అఫీషియల్ గా వచ్చేసింది, బయటకి లీక్ వచ్చింది అనమాట. ఫ్లోరా ఎలిమినేటెడ్ పక్క. సో ఫ్లోరా గారు పాపము 5 వీక్స్ సర్వైవ్ అయ్యారంటే చాలా గ్రేట్. ఎందుకంటే అసలు ఫస్ట్ వీక్ వెళ్ళిపోతుంది అనుకున్న మనిషి ఇప్పుడు వెళ్ళిపోయిందంటే ఆడింది, ప్రతి గేమ్ ఎఫర్ట్స్ పెట్టింది. ఈమెను ఆపరేషన్ ఫ్లోరా చేశారు, ఈమెను ఎల్లగొట్టేయాలని ప్రయత్నం చేశారు, అందుకే 2 వీక్స్ నామినేట్ చేశారు. ప్లస్ ఏంటంటే ఇంకా తర్వాత కూడా ఆమెను ఇంకే ఏ ఆట ఆడనివ్వలేదు. సో ఇంకా ఒకవేళ సంజన ఫ్లోరా గెలిచినా కూడా వాళ్ళకి ఆ టాస్క్ అనేది రద్దు చేశారు. సో సంజన గారు దొంగతనాలు చేయకుండా ఫ్లోరా గారితో కూడా చేపించారు, కొన్ని చేశారు. కానీ బట్ మంచి మనిషి అబ్బా. నిన్న ఒకటి డీమాన్కి సుమన్ అన్నకి సంచాలకుగా ఉన్నప్పుడు మాత్రం అన్యాయం చేశారు. ఆమె సరిగ్గా చూడకనో మరి ఏంటో చూస్తే అలా అనిపించిందో తెలియదు, కానీ అన్యాయం అయితే చేశారు. ప్రోమోలో కూడా అదే నడుస్తుంది, సెకండ్ ప్రోమో వచ్చేసింది. సో అదన్నమాట మ్యాటర్. ఇంకా డబల్ ఎలిమినేషన్, సీక్రెట్ రూమ్ ఎవరు? సో ఫ్లోరా గారు ఆల్రెడీ వెళ్ళిపోయారు. సో డీమాన్ రీతుకి కూడా చాలా తక్కువ వచ్చాయండి ఓట్స్. లీస్ట్లో ఉన్నారు వాళ్ళు, ఫ్లోరా కన్నా కూడా తక్కువ వచ్చాయని టాకు రీతుకి. కానీ ఇక్కడ ఓట్స్ను తీసుకోకుండా కంటెంట్ వైజ్ తీసుకున్నారు. అట్లనే ఇంకొకటి వచ్చి పవర్ అస్ట్రా ఒకటి ఉపయోగించడం జరుగుతుంది. ఇంకొకటి వైల్డ్ కార్డ్స్ను కూడా వాళ్ళ డెసిషన్ ప్రకారం కూడా వెళ్ళడం జరుగుతుంది అనమాట. సో కానీ ఓట్స్ మాత్రం డిమాండ్ రీతికి అయితే చాలా తక్కువ వచ్చాయి. సో ఇంకా తక్కువ రావడం వల్ల ఫ్లోరా అండ్ సుమన్కి కూడా బాగానే వచ్చాయంట. కానీ సుమన్ను తీసేయాలని మేనేజ్మెంట్ వెనకాల ప్లాన్ చేస్తున్నారు పక్కా, ఎందుకంటే సుమన్ గారి వల్ల కూడా కంటెంట్ లేదు కాబట్టి. సో ఇట్లా వైల్డ్ కార్డ్స్ వచ్చి ఒకరిని, లేదంటే పవర్ అస్ట్రా ఇమాన్యుయల్కి వచ్చింది. మనకు సెకండ్ ప్రోమో చూస్తే మీకు అర్థమవుతుంది. సో అక్కడ ఏంటంటే ఆ సేఫ్ జోన్లో ఉన్న 6గురికి ఒక టాస్క్ పెడతారు. ఒక్కొక్కరిని పిలిచి ఎవరు అనర్హులని చెప్పిస్తారు. అట్లా ఒకరు అట్లా తీసేసుకుంటా పోతే ఇమాన్యుయల్ పేరు ఎవరు చెప్పరు. తనుజ పేరు భరణి చెప్తాడంట, భరణి గారి పేరు మన పవన్ కళ్యాణ్ చెప్తాడంట, రాము పేరేమో దివ్య చెప్తుందట. సో ఇట్లా ఒకరి పేరు ఒకరు చెప్పుకుంటూ పోగా మిగిలింది ఇమాన్యుయల్ అనమాట. ఇమాన్యుయల్ తీసేయడం, ఇమాన్యుయల్కి అయితే పవర్ అస్ట్రా వస్తుంది. సో పవర్ అస్ట్రా పెట్టేసి ఇప్పుడు రీతుని ఇంకా డీమాన్నో రీతుని సుమన్ అన్ననో ఇట్లా ఒక్కొక్క ఇద్దరిని పెట్టుకుంటూ వీళ్ళు ఎవరు ఉండాలి ఎవరు ఉండకూడదు అట్లా ఏమన్నా ప్లాన్ చేశారంటే చాలా రకాల ప్లాన్స్ ఉన్నాయంట ఎట్లా తీసేయాలి అనేది. ఇదన్నమాట. అయితే ఒకరిని సీక్రెట్ రూమ్కి పంపించే అవకాశం కూడా ఉంది. మోస్ట్లీ రీతుని అంటున్నారు, రీతు సీక్రెట్ రూమ్కి వెళ్ళబోతున్నాడని టాకు. సో రీతు వెళ్తే గనక డీమాన్ ఎలా ఉంటాడు, డీమాన్ ఎలా బిహేవ్ చేస్తాడు. కొత్త పాపలు వస్తున్నారు, రమ్య పికిల్స్ పాప వస్తుంది, అలాగే సీరియల్ పాప ఒక ఆమె సావిత్రమ్మ గారి అబ్బాయి సీరియల్ హీరోయిన్ అనమాట అయేషా, దడ ఆడిచ్చిందట తమిళ్ బిగ్ బాస్లో. సో ఆ అమ్మాయి మరి వీళ్ళు ఎంబటేమైనా పడతాడా, అంటే పడతాడంటే సారీ అంటే అదే ఫ్లట్టింగ్ లవ్ ఇవన్నీ ఏమైనా చేస్తాడా. రీతు చూసుకుంటా మరి నేను పోతే ఏడుస్తా అన్నావు కదా, మరి నేను పోతే ఏడవకుండా నువ్వు ఫ్లట్టింగ్ చేసుకుంటూ ఉన్నావు అని ఇట్లా గొడవలు వస్తాయి. అలాగే తనుజ ఎలా ఉంటుంది రీతు వెళ్ళిపోతే, తనుజ ఏం మాట్లాడుతుంది రీతు గురించి, వీళ్ళ గొడవలు వస్తున్నాయి. అట్లా రీతుని సీక్రెట్ రూమ్ ప్లాన్ చేస్తున్నారా, మళ్ళీ సుమన్ అన్న వెళ్ళబోతున్నాడా, డీమాన్ వెళ్ళబోతున్నాడా, ఎవరు వెళ్ళబోతున్నారు? సో నాకు తెలిసి సుమన్ అన్ననే పంపిస్తారని గట్టి ఫీలింగ్ ఉంది నాకు. సో డీమాన్ పంపించరబ్బా, పంపిస్తే మాత్రం పాపం అన్యాయం అవుతుంది ఆయన పోతే. సో ఎలాంటి శక్తులు పనిచేస్తున్నాయి, ఎలా వర్క్ అవుతుంది చూద్దాం. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. సో ఫ్లోరా గారు ఎలిమినేటెడ్, డబుల్ ఎలిమినేషన్లో సుమన్ అన్న వెళ్ళిపోతాడని టాకు, రీతు సీక్రెట్ రూమ్ అని టాకు. చూద్దాం ఏం జరగబోతుంది అనేది. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. నా ఇన్స్టా ఉంటుంది, స్టోరీస్ పెడుతూనే ఉంటాను. ఎలిమినేట్ అయిందని ఎప్పుడో పెట్టేసా. సో నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.